హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకప్పుడు 7th క్లాస్ ఉండేది, కానీ ఇప్పుడు 7th క్లాస్ లేదండి. అంగన్వాడీ వర్కర్ అయినా, మినీ అంగన్వాడీ టీచర్ అయినా అందరికీ కూడా 10th క్లాస్ ఖచ్చితంగా ఉండాలని పెట్టడం జరిగింది. ఇక వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు అన్నమయ్య జిల్లాకు సంబంధించింది. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ నోటీసెస్లో రిక్రూట్మెంట్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ సెక్షన్లో మనం డౌన్ చూసినట్లయితే చూడండి, డిస్ట్రిక్ట్ మనకు డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉంది కదా, సో అక్కడ నోటిఫికేషన్ జరిగింది. నోటిఫికేషన్ మనకి ఇచ్చింది ఎప్పుడు ఇచ్చారు, మనకు December 24th. లాస్ట్ డేట్ ఎప్పుడు January 27 వరకు టైం ఉంది. సో ఇక్కడ మీరు వ్యూ అంటే నోటిఫికేషన్ చూడవచ్చు, ఇక్కడ పోస్ట్ డేట్ చూడవచ్చు. ఇంకా మనం నోటిఫికేషన్ చూద్దాం, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది నోటిఫికేషన్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే అంగన్వాడీ కార్యకర్త అంటే అంగన్వాడీ వర్కర్కి అంటే అంగన్వాడీ కార్యకర్త అంటే అంగన్వాడీ టీచర్ అన్నట్టు 11 పోస్టులు ఉన్నాయి. అంగన్వాడీ హెల్పరు అంటే ఆయా 3 పోస్టులు ఉన్నాయి. మినీ అంగన్వాడీ కార్యకర్త అంటే మినీ అంగన్వాడీ టీచర్ 12 పోస్టులు ఉన్నాయి. వీటికి మీరు చూసినట్లయితే లాస్ట్ డేట్ మనం ఆల్రెడీ చెప్పాను కదా, 2 తరఫా అప్లై చేసుకోవచ్చు. టైం తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్గా బై హ్యాండ్ అప్లై చేసుకోవడం బెటర్ అండి. ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు. ఏంటంటే రూల్స్ 1/7/2024 వరకు, అంటే ఈ సంవత్సరం 2024 July 1 వరకు 21 years దాటి 35 years లోపు ఉండాలి. ఓకేనా. అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా లోకల్ వాళ్ళు ఉండాల్సి ఉంటుంది, అదే ఊరు వాళ్ళు. ఓకేనా. 10th క్లాస్ ఖచ్చితంగా మీరు పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. రైట్. ఇంకా ఏమంటున్నారంటే కొన్ని SC/ST సంబంధించిన రిజర్వేషన్ ఉన్న పోస్టులలో 21 years కంప్లీట్ కాని వాళ్ళు కనుక అవైలబుల్గా లేనట్లయితే 18 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 to 35 years. ఓకేనా అండి. ఓకే. చూడండి, మనకి దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. మీ 10th క్లాస్ దాన్ని బట్టే మీకు సెలెక్షన్ ఉంటుంది. అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి 50 మార్కులు, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళకి 5 మార్కులు ఇస్తారు. వీడియోకి 5 మార్క్స్, వీడియో విత్ మైనర్ చిల్డ్రన్ 5 మార్క్స్, తర్వాత ఆర్ఫన్ 10 మార్కులు, డిఫరెంట్లీ అబిలిటీ క్యాండిడేట్స్ 5 మార్క్స్, ఓవరాల్ ఇంటర్వ్యూ 20, మొత్తం 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. అయితే ఇక్కడ ఏమన్నారంటే ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్తో మనం ఖచ్చితంగా అంటే 10th క్లాసు, ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా, ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉన్నా అవన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్ మనం సైన్ చేయించినాకనే మనం అప్లికేషన్తో పాటు అప్లై చేసుకోవాలని చెప్పి చెప్తున్నారండి. ఓకేనా. ఇది పూర్తి నోటిఫికేషన్ చదువుకోవచ్చు అని డౌట్ ఉన్నట్లయితే లాస్ట్ డేట్ ఇక్కడ 2/1/2025. ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే అన్ని జిరాక్స్లకు సంబంధించి జిరాక్స్లు పెట్టేసి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించి శిశు అభివృద్ధి పథకాధికారి వారి కార్యాలయము ICDS ప్రాజెక్టు కార్యాలయం నందు రసీదు పొందగలరు. సో అది ఎక్కడ అంటే అడ్రస్ ఇక్కడ చూడండి. మీరు సింపుల్గా చెప్పాలంటే మనకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మొత్తం డీటెయిల్స్ మీకు అందుబాటులో ఉంటాయండి. ఓకేనా. అక్కడికి వెళ్తే మీకు కనుక్కోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే దీనికి సంబంధించి పోస్ట్ ఎక్కడెక్కడ ఏమైనా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ పోస్ట్ చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ నేమ్ ఆఫ్ ద ప్రాజెక్టు B కొత్తకోట, నేమ్ ఆఫ్ ద మండల్ PTM, నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటరు నవాబుకోట, అంగన్వాడీ వర్కర్ BCA 4 కేటగిరీ, ఫస్ట్ సైకిల్ అని ఇచ్చారు, సెకండ్ సైకిల్ ఇచ్చారు. ఇట్లా మీకు అక్కడ ఎక్కడైతే మీరు అందుబాటులో ఉంటారో ఇక్కడ ఇప్పుడు OC అన్న కాడ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ BCA అంటే ఓన్లీ BCA వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. SC అంటే SC వాళ్ళు అప్లై చేసుకోవాలి, BCB అంటే BCB వాళ్ళు అప్లై చేసుకోవాలి. అట్లా మీరు చూసుకొని మీ ఊర్లో కనుక అందుబాటులో అవైలబుల్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. సో నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.